హైదరాబాద్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ కొనసాగుతోంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. వరంగల్ సీనియర్ నేత కొండా మురళి గాంధీ భవన్కు చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరణ కాపీ క్రమశిక్షణ కమిటీకి చేరింది. అనిరుద్ రెడ్డి అంశంపై కమిటీ తేల్చనుంది. అయితే క్రమశిక్షణ కమిటీ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ ఏమైనా ఉండబోతోందా? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్, గాంధీ భవన్లో మల్లు రవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వరంగల్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా హాజరయ్యారు. ప్రధానంగా కూడా కొండా మురళి దంపతులు అలాగే వరంగల్కు సంబంధించిన 5 ఎమ్మెల్యేల మధ్య తీవ్ర విభేదాలు గత 6 నెలలుగా కొనసాగుతున్నాయి. మంత్రికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారంటూ కూడా మంత్రి విమర్శలు చేస్తుంటే, అటు ఎమ్మెల్యేలు కూడా మంత్రి తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారు, తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 2 దఫాలుగా కూడా అటు ఎమ్మెల్యేలు ఇటు కొండా దంపతులు ఇద్దరు కూడా క్రమశిక్షణ కమిటీతో 2 సార్లు భేటీ అయ్యారు. అయినప్పటికీ ఈ విషయంలో ఒక కంక్లూజన్ అనేది రాలేదు. దీంతో మరోసారి కొండా మురళి ఈరోజు సమావేశం అయినట్టుగా సమాచారం. ఈ సంబంధించి కమిటీకి కంప్లీట్ చేసిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామం పైన మరొకసారి నివేదిక క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏం జరుగుతుంది, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే విషయాన్ని రిపోర్ట్ రూపంలో కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే ఒక సస్పెన్స్ అయితే చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. అటు చూస్తే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇటు చూస్తే మంత్రి ఉన్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి నష్టమైన అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ, నిర్ణయం తీసుకోకపోతే పార్టీలో విభేదాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, ఇతర నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు గతంలో అనిరుద్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన వాటిలో ఇతర రాష్ట్ర పెట్టుబడిదారులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి అన్ని కాంట్రాక్ట్లు ఇస్తారంటూ చేసిన వ్యాఖ్యల్ని క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుంది. ఈ అంశాన్ని గతంలోనే పరిశీలించారు. దానికి సంబంధించి షోకాజ్ నోటు కూడా జారీ చేసిన నేపథ్యంలో దానికి అనిరుద్ రెడ్డి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్టుగా సమాచారం. ఆ రిపోర్ట్ కూడా ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ ముందుకు చేరింది. దానిపైన కూడా క్రమశిక్షణ కమిటీ చర్చిస్తుంది. దీంతోపాటు రాజగోపాల్ రెడ్డి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని చెప్పడంతో పాటు ఇతర అంశాలను కూడా ప్రస్తావించిన నేపథ్యంలో అది కూడా క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అంశం పైన నిర్ణయం తీసుకుంటారా, రాజగోపాల్ రెడ్డికి ఏమైనా నోటీసులు జారీ చేస్తారా ఏంటనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. దీంతోపాటు ఇతర జిల్లాల్లో కూడా చాలా వరకు నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. వాటి విషయంలో ఏం చేయాలని దానిపైన కూడా క్రమశిక్షణ కమిటీ ఫోకస్ చేసింది. ముఖ్యంగా పటా చెరువుకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్లో చేరిన గూడెం మహిపాల్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్కి ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. అక్కడ ఈ సమస్య పరిష్కారం కోసం ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కమిటీ వేసినప్పటికీ ఇప్పటివరకు దానికి సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో నేరుగా క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. దీనిపైన పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే గజ్వేల్ డీసీసీ అధ్యక్షుడు సంబంధించి గజ్వేల్ సిద్దిపేటకు సంబంధించిన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పైన కూడా తీవ్రమైన విమర్శలు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన తొలగించాలని కోరుతున్న నేపథ్యంలో దీనిపైన ఏం చేయాలి, అసలు నర్సారెడ్డి ఏం చేశాడు ఏంటనే వివరాలు కూడా ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతల నుంచి సమాచారం తీసుకున్నారు. దానిపైన కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవిగాక మండల జిల్లా స్థాయిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా టేబుల్ ఐటెంగా తీసుకున్నారు. ఒక 1 అవర్ చర్చించి దానిపైన ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.